ఫ్రెండ్స్ జై శ్రీ గణేష్ ఎలా ఉన్న యూట్యూబ్ ఫ్యామిలీ నేను కమెంట్ చాలా మంచిగా ఉంటారు గాయస్. ఇవైతే మన గణేష్ మ్యాథ్స్కి సంబంధించి మార్నింగ్ అప్డేట్స్. ఈ వీడియోలో అయితే గణేష్ మ్యాథ్స్కి సంబంధించి చాలా మంచి అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఈ వీడియో అయితే తప్పకుండా లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడండి. ఈ వీడియోలో మనం మెజర్లీ ఏదైతే మన మెయిన్ కిరీటం నుంచి అంటే మొత్తం జ్యువెలరీ ఏదైతే జ్యువెలరీ ఉంది ఆడాడైతే మనం చెప్పినాం ఎల్లో కలర్ చేస్తామని. ఆ ఎల్లో కలర్ అనేది ఫస్ట్ కోట్, దానిపైన సెకండ్ కోట్ ఇలా అది సెకండ్ కోట్ అనేది గోల్డెన్ వస్తుంది, ఫస్ట్ కోట్ అనేది ఎల్లో. ఈ వీడియోలో అయితే ఎల్లో కోట్ మొత్తం 100% కంప్లీట్ అయితే చేయడానికి పోతున్నాం. అందుకని తప్పకుండా ఈ వీడియోకి అయితే లాస్ట్ అయితే చూడండి. అండ్ అలాగే ఆ ఫస్ట్ కోట్కి సంబంధించి కలర్ ఏ విధంగా రెడీ చేసినా మొత్తం అయితే వీడియోలో డీటెయిల్ అయితే చెప్పడం జరిగింది. అందుకని వీడియోని తప్పకుండా లాస్ట్ చూడండి. వీడియో చూసే ముందు అయితే వీడియోకి లైక్ చేసి ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అండ్ అలాగే బెల్ ఐకాన్ అయితే తప్పకుండా నొక్కండి. సో ఇప్పుడైతే మాటలా ఉంటే అన్ని అప్డేట్స్ అయితే మీకు చేసుకుంటూ పడతా. వన్స్ అగైన్ మీ అందరికీ జై శ్రీరామ్, జై శ్రీ గణేష్. ఇప్పుడైతే మనం నిన్న ఈవినింగ్ చేసుకున్న అప్డేట్స్ అయితే ఒక్కసారి మీకు చూపెడతా. చూసుకోవచ్చు కళ్ళకి సంబంధించి స్నేక్స్కి ఒక్కసారి అయితే లైట్ ఆన్ చేసి చూపెడతా. అండ్ గైస్ స్నేక్స్కి సంబంధించి కళ్ళు మొత్తానికి ఆరిపోయింది, కానీ ఆయన మనం చేయితో రఫ్ చేయం. ఇప్పుడు చూసుకోవచ్చు ఎంత డీటెయిల్గా అయితే వచ్చింది. మనం లాస్ట్ వీల్లో ఉన్నట్టు కానీ కళ్ళు ఇక మొత్తం ఫేస్కి సంబంధించి షేడ్ ఇక మొత్తం ఫేస్ ఆరిపోయింది. ఈ వీడియోలో అయితే మెజర్లీ మనం ఈ ఎల్లో కలర్ అయితే మొత్తం కొట్టడానికి పోతున్నాం. చూసుకోవచ్చు ఇక్కడ అయితే కొంచెం వేసి ఒక్కసారి అయితే చెక్ చేసుకున్నాం కలర్ ఏ విధంగా అయితే ఉంది. అండ్ అలాగే చూసుకోవచ్చు మనం 2025లో ఉన్న గణేష్ మ్యాథ్స్కి సంబంధించి ఫేస్. ఇప్పుడైతే మనం ఫైనల్గా జ్యువెలరీకి సంబంధించి ఎల్లో కలర్ అయితే కొట్టడం స్టార్ట్ చేసేద్దాం. ఒక్కసారి అయితే నేనైతే మీ అందరికైతే కలర్ అనేది చూపెడతా. యాక్చువల్గా ఇదైతే మనమే రెడీ చేసుకోవాలి. ఈ విధంగానే డిట్టో ఇట్లాంటి కలర్ అనేది మీకు దొరకదు. యాక్చువల్గా ఎల్లో దొరుకుతుంది. ఎల్లో అనేది ఈ విధంగా అయితే ఉంటుంది, కానీ మనం చేసే కలర్ కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది కదా. డైరెక్ట్ ఎల్లో చేసుకోవచ్చు, ఏం కాదు. చూసుకోవచ్చు కదా మొత్తానికి అయితే చాలా అంటే చాలా సన్నగా ఉంది ఈ కలర్. అంటే ఎక్కువ వాటర్ కలిపింది, ఎందుకంటే ఫస్ట్ కోట్లో ఎక్కువ వాటర్ కలిపి ఉంటే సెకండ్ కోట్ ఈజీగా అవుతుంది. ఒక్కసారి ఎల్లోకి ఇంకా దీనికి డిఫరెన్స్ చూసుకోవచ్చు కదా. ఆడైతే ముందు ఎల్లో ఉంది, దానిపైన కలర్ చేస్తాయి. ఒక్కసారి అయితే ఇక్కడ అప్లై చేసి చూపెడతాయి డిజైన్ పైన. ఇప్పుడైతే మనం దీనిపైన ఒక జ్యువెలరీ కలర్ చేస్తే ఆ జ్యువెలరీ కలర్ లుక్ అనేది చాలా అంటే చాలా అవసరం వస్తుంది. ఇప్పుడు మనం ఈ కలర్ అయితే మొత్తం చేసేద్దాం మన గణేశుడి పైన. ఈ కలర్ చేసినాక ఇంకా మాట్లాడదాం. లేదు మొత్తానికి అయితే వీడియో అయితే లాస్ట్ వరకు తప్పకుండా చూడండి, ఎందుకంటే వీడియో లెంత్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంది, ఒక 11 to 12 minutes. ఎందుకంటే అప్డేట్స్ అనేవి వీడియోలో ఎక్కువ ఉంటున్నాయి. ఈ వీడియోలో అయితే మనం ఈ జ్యువెలరీకి సంబంధించి ఎల్లో కలర్ మొత్తానికి అయితే ఫినిష్ చేసేస్తాం. ఒక గణేశుడికి అయితే ఒక మంచి లుక్ అయితే వస్తుంది. అండ్ అలాగే చూసుకోవచ్చు కిరీటం పైకి నుంచి స్టార్ట్ చేసి మొత్తం చేసుకుంటా కింది వరకు అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే దీని ఒక్కసారి మనం ఈ కోట్ చేసేస్తే దీనిపైన అంటే ముందు అయితే వైట్ కోట్ చేసినాం, ఇప్పుడు దానిపైన ఎల్లో వేస్తున్నాం. ఏడాడైతే ఎల్లో కలర్ ఉంటుంది, ఆడైతే గోల్డెన్ కలర్ అయితే వస్తుంది. గోల్డెన్ కలర్ అయితే ఇంకా ఒక 3-4 days తర్వాత అయితే వస్తుంది. అండ్ అలాగే మనం ఈరోజు ఈవినింగ్ అయితే స్కిన్ కోట్ బిట గణేశుడికి అయితే చేసేస్తున్నాం. స్కిన్ కలర్ చేసేస్తున్నాం కదా ఈరోజు అయితే గణేశుడికి. అంటే స్కిన్ టోన్ అనేది ఫస్ట్ కోటింగ్ స్కిన్ చేసేస్తాం, దాని తర్వాతకి మెల్లమెల్లగా దానికి షేడింగ్ ఇచ్చుడు అవన్నీ వేస్తాం. ఈవినింగ్ వీడియోలో అయితే హయగ్రీవ స్వామికి మన గణేశుడికి అన్ని ఫేసెస్కి స్కిన్ టోన్ అనేది వచ్చేస్తుంది. ఈవినింగ్ వీడియోస్ అయితే తప్పకుండా వాచ్ చేయండి. అండ్ అలాగే ఇంకా వినాయక చవితికి కరెక్ట్గా ఇంకా 10 days అయితే ఉన్నాయి. గైస్ ఒక 10 days or 9 days అయితే ఉన్నాయి. దాంట్లో నుంచి మనమైతే 2 days ముందు గణేశుడిని రెడీ చేయాలంటే ఇంకా చాలా తక్కువ రోజులు ఉన్నాయి వినాయకుడు రెడీ చేయడానికి. చూసుకోవచ్చు చెవులో ఉన్న కమ్మలకి బిట్ట కలర్ చేసేస్తున్నా. నేను ఏదైతే మన గణేశుడు ఫేస్కి పైన ఒక చైన్ టైప్ అయితే ఉంది కదా, దాని అయితే కలర్ చేయడం మర్చిపోయినా, దాని అయితే నేను లాస్ట్లో వేసేసిన. మళ్ళీ ఇప్పుడైతే మనం గణేశుడికి సంబంధించి ఏదైతే నెక్లెస్ అయితే ఉంది ఆ మెడలో దానికైతే కలర్ చేస్తున్నాం. అండ్ ఇది నెక్లెస్లో బిట్ట చిన్న చేంజ్ అయితే జరిగింది, అదైతే మీకు ఈవినింగ్లో చూపెడతాను. నేను ఈవినింగ్ వీడియోలో తప్పకుండా అయితే ఆ చేంజెస్ అన్నీ మీకు చూపెడతా. అండ్ ఇప్పుడైతే చూసుకోవచ్చు మొత్తానికి అయితే ఈ డిజైన్ పైన కలర్ చేసేస్తున్నాం. అండ్ అలాగే చూసుకోవచ్చు మనం ఈసారి అయితే స్నేక్ చేసేసినాం. పోయినసారి బిట్ట చేసినాం, ఈసారి కొంచెం డిఫరెంట్ చేసినాం స్నేక్ అనేది. అండ్ మొత్తానికి అయితే వీడియోకి అయితే లైక్ చేసి ఛానల్ పైన కొత్త ఉంటే సబ్స్క్రైబ్ చేసినాక బెల్ ఐకాన్ అయితే తప్పకుండా నొక్కండి. ఎందుకంటే మనమైతే షార్ట్ వీడియోస్లో బట్టి అప్డేట్ ఇస్తూనే ఉంటాం. ఆ వీడియోస్కి ఏం టైమింగ్ ఉండదు. మనం అది వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి రావాలంటే బెల్ ఐకాన్ అయితే తప్పకుండా నొక్కండి. అండ్ ఇప్పుడైతే శాల్వా పైన అయితే చేయడం స్టార్ట్ చేసేసినాం. మొత్తానికి అయితే మనం ఈ కలర్ ఎందుకు చేసినామంటే దీనిపైన గోల్డెన్ కలర్ అనేది చాలా మంచిగా వస్తుంది. మనం డైరెక్ట్ గోల్డెన్ చేస్తే మరీ అంత గోల్డెన్ కలర్కి షైనింగ్ కానివ్వండి అవంతా రాదు. మనం ఒక్కసారి ఎల్లో చేసినాక దీనిపైన చేస్తే చాలా అవసరం లుక్ అనేది వస్తుంది. అండ్ అలాగే ఈసారి పంచ కలర్ ఏముండబోతుంది ఒకసారి కమెంట్ బాక్స్లో అయితే మీ కోరికని తెలిస్తే చెప్పండి. నేనైతే పోస్టర్లో ఉన్నట్టు చేద్దామని చూస్తున్నాను, ఆరెంజ్ అండ్ అలాగే డార్క్ గ్రీన్.
కానీ కొంచెం వెయిట్ చేయాలి. ఎందుకంటే మనం సేమ్ ఖైరతాబాద్ గణేశుడి లెక్క చేయాలంటే కొంచెం వెయిట్ చేయాలి. కానీ మనం వినాయక చవితి కంటే ఒక 2 డేస్ ముందు అయితే తప్పకుండా గణేశుడు అయితే రెడీ చేసిస్తాం. అండ్ అలాగే 26th రోజు అయితే ఒక ఆగమన్ అయితే ప్లాన్ చేస్తున్నామని చెప్పినాక అందుకనేసి ఒక 2 డేస్ ముందు రెడీ చేసుకోవాలి గణేశుడిని అయితే. ఇప్పుడైతే వడ్డానం పైన అయితే కలర్ చేయడం స్టార్ట్ చేసేసినాం. ఇప్పుడైతే మీరు చూసుకోవచ్చు, ఇది ఎల్లో కలర్ కోట్ అనేది షాల్వా పైన అయిపోయింది, ఇటు సైడ్ అయిపోయింది. మన జ్యువెలరీ మెయిన్ యాక్చువల్గా ఇది జ్యువెలరీ నెక్లెస్ దానిపైన అయిపోయింది. దీనిపైన ఇక్కడ కొంచెం పెండింగ్ ఉంది. అండ్ అలాగే వడ్డానం సగం చేసేసినాం. అండ్ అలాగే ఇప్పుడైతే ఒక చెప్పడం ఏంటంటే, ఇది ఏదైతే కిరీటం అయితే ఉంది కదా దీనిపైన ఇంకొక సన్న కోట్ అనేది ఈ కలర్తో అయితే చేయాలి. ఎందుకంటే 2 కలర్ కొంచెం డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. చూసుకోవచ్చు, ఇదైతే కొంచెం డిఫరెన్స్ ఉంది. యాక్చువల్గా మనం ముందు చేసినాం కదా, దాంట్లో అయితే మనం ఇంకా కొంచెం లెమన్ ఎల్లో అయితే కలిపినాం. ఇది కాదు లెమన్ ఎల్లో, అది కలర్ అనేది కొంచెం కలిపినాం. దాంతో ఇంకా కొంచెం కలర్ అనేది మంచిగా వస్తుంది. అండ్ అలాగే ఇది కొంచెం ఇప్పుడు బయటికి వస్తుంది ఆ కలర్ అనేది. అది ఎందుకంటే మనం ఇప్పుడైతే ముందైతే ఈ కలర్ డీటెయిల్తో చేయాలి. దానికి స్కిన్ కలర్ చేసేటప్పుడు అంతా ఇట్లా బార్డర్స్ అనేవి చక్కగా చేసేస్తాం. ఇప్పుడైతే ఇది ఫస్ట్ కోటింగ్ అనేది ఇలాగ వస్తుంది. ఏ విధంగా అయితే మన స్నేక్కి బిట్ట ఫస్ట్ కోటింగ్ ఇట్లానే వచ్చింది, దాని తర్వాత ఫైనల్ ఎంత మంచిగా వచ్చింది, అదే విధంగా మొత్తం అయితే మంచిగా చేసేస్తాం. మొత్తానికి అయితే వడ్డానం పైన సగం అయితే చేసినాక ఇప్పుడు అటు సైడ్ అయితే చేసేస్తున్నాం. అండ్ అలాగే జంజం పైన కూడా కొంచెం లైట్గా ఎల్లో కలర్ అప్లై అయింది. మనం ఇప్పుడైతే ఈ కలర్ని కొంచెం అంత డీటెయిల్తో రాలే ఈ కలర్ అని, ఎందుకంటే ఇదైతే ఫైనల్ కలర్. దీనిపైన ఇంకోటిసారి గోల్డెన్ చేస్తామనేసి ఈ కలర్ని కొంచెం బయట ఎక్స్ట్రానే చేస్తున్నాను. ఎక్స్ట్రా పార్ట్ అయితే అంటే మొత్తం బయటికి పోతుంది ఆ కలర్ అనేది, అదంతా డీటెయిల్గా అయితే రాదు. ఒక్కసారి స్కిన్ కలర్ ఇచ్చేస్తే మొత్తం డీటెయిల్గా అయితే వచ్చేస్తుంది. ఇప్పుడైతే ఇటు సైడ్ ఉన్న షాల్వాక్ బిట చేసేస్తున్నాం బార్డర్స్కి. ఇప్పుడైతే మీకు అర్థమైపోవచ్చు కదా, ఏడాడైతే ఎల్లో కలర్ చేస్తున్నాం, ఆడాడైతే గోల్డెన్ వస్తుంది. అండ్ అలాగే ఈసారి నేను అనుకుని షాల్వా అనేది పర్పుల్ రాబోతుంది. అండ్ అలాగే పంచం ఆరెంజ్ అండ్ గ్రీన్. అండ్ ఇప్పుడైతే మనం చేయిలో ఉన్న ఉంగురాలకి అయితే కలర్ చేసేస్తున్నాం. చూసుకోవచ్చు, ప్రతి ఒక్క ఏళ్ళు అయితే మనం ఉంగురాలు అయితే పెట్టినాం. మొత్తం అయితే ఏ విధంగా పెట్టినాం మొత్తం అయితే వీడియో మన ఛానల్ పైన అవైలబుల్ ఉంది. ఒక్కసారి అయితే పోయి చెక్అవుట్ చేయండి. చూసుకోవచ్చు, ఇప్పుడైతే పంచ పైన వచ్చేసినాం. ఫైనల్గా కలర్ చేసుకుంటా పంచకు సంబంధించి డిజైన్కి అయితే ఇప్పుడు కలర్ చేసేస్తున్నాం. సైడ్లో ఉన్న డిజైన్స్కి మధ్యలో ఉన్న డిజైన్స్కి ఇప్పుడు కలర్ చేయాలి. వీడియోకి అయితే మొత్తం తప్పకుండా లాస్ట్ చూడాలి. ఇప్పుడైతే హాఫ్ ఆఫ్ ది బాడీ పార్ట్ అనేది అయిపోయింది. అంటే సైడ్ హ్యాండ్స్ కాలేదు, కానీ ఈడ వరకు అనేది మెయిన్ బాడీ అయిపోయింది. అండ్ లడ్డు చేయికి అయితే ఇప్పుడు చేస్తలే, లాస్ట్గా అయితే చేద్దాం. ఎందుకంటే మెయిన్ మన కలర్ పెట్టే ఇది బౌల్ అనేది ఈడు ఉంది. దీన్ని రిమూవ్ చేసి మళ్ళీ దీనిపైన కలర్ మొత్తం ఇది ఇప్పుడు సపోజ్ దీనికి చేసినాక కలర్ ఆరిపోయినాకనే పైన పెట్టాలి, లేకపోతే మొత్తం అది కలర్ దారణం వల్ల స్టిక్ అయిపోతుంది. అందుకనేసి దీనికైతే లాస్ట్గా వేద్దాం. ఇప్పుడైతే ప్రస్తుతం మనం ఇక ఇవన్నీ డిజైన్స్కి అయితే కలర్ చేసేస్తున్నాం. మొత్తం గ్యాప్స్ అనేవి కలర్తోనే ఫిల్ అవుతాయి కదా ఇవి. చూసుకోవచ్చు, ఇక్కడైతే గ్యాప్స్ లెక్క ఉన్నాయి, అవన్నీ కలర్తోనే ఫిల్ అవుతాయి. సో ఇప్పుడైతే ప్రస్తుతం మనం ఇప్పుడు ఈ పట్టీకి అండ్ అలాగే కాళ్ళకున్న చైన్కి బిట్ట కలర్ చేసేద్దాం. సో ఫైనల్గా అయితే మనం ఏదైతే పంచమద్దల డిజైన్ అయితే పెట్టినాం కదా, దానికి సైడ్స్లో బిట్ట ఇదే కలర్ చేయాలి. ఇది మొత్తం డిజైన్ అనేది గోల్డెన్ కలర్లో అయితే వస్తుంది. అండ్ అలాగే నేను కొన్నిసారి పంచం ఆరెంజ్ ఉండబోతుంది. ఆరెంజ్ ఉంటే మంచిగా ఒక వైబ్రెంట్ లుక్ అనేది వస్తుంది. ఇక చూడాలి ఏ కలర్ అయితే చేస్తారో ఆ విధంగానే మనమైతే చేయాలి. ఇప్పుడైతే డిజైన్కి ప్రస్తుతం కలర్ అయిపోయింది. ఇప్పుడైతే ఏదైతే మనం క్లాత్కి బార్డర్ టైప్ అయితే వేసినాం కదా, దానికైతే కలర్ చేసినాక మన గణేశుడు కాళ్ళలో ఏదైతే చైన్ అయితే ఉంది కదా దానికి బిట్ట కలర్ చేసేద్దాం. సో చూసుకోవచ్చు, ఒక్క కాలు అయిపోయింది. ఇంకోటి సైడ్ అయితే ఇప్పుడైతే గణేష్ మాత్కి సంబంధించి ఇది రైట్ లెగ్ కలర్ అయితే చేసేస్తున్నాం. చూసుకోవచ్చు కదా, మొత్తానికి అయితే ఈ చైన్కి బిట్ట కలర్ అయిపోయింది. గణేష్ మ్యాచ్కి లుక్ అనేది ఇప్పటికే వచ్చింది కదా, చూసుకోవచ్చు. ఇప్పుడైతే మొత్తానికి అర్థమవుతుంది కదా, జ్యువెలరీకి డిజైన్ బిట్ట కనిపిస్తుంది మీకు. మొత్తం డిజైన్ అనేది మనం డైతో తీసినాం కా ఒక రేంజ్లో అయితే వస్తుంది. డై మనమే రెడీ చేసుకున్నాం. ఇంకా చూసుకోవచ్చు, ఇదైతే మస్తు వచ్చిన డిజైన్ అనేది. ఇక ఇది కాళ్ళకి చూడొచ్చు మన గణేశుడు కాళ్ళు ఈసారి ఎట్లా ఉన్నాయి. అందరైతే దర్శనం చేసుకోరు, ఎవరెవరైతే దర్శనం చేయలేదు. ఇప్పుడైతే మనం ఫైనల్గా సైడ్ హ్యాండ్స్కి ఐదాలకి అండ్ అలాగే కడియాలకు ఉంగురాలకి అన్నిటికైతే ఈ ఫస్ట్ కోట్ గోల్డెన్ చేసినాక సైడ్ ఫేసెస్కి అయితే స్టార్ట్ చేసేద్దాం. సో నేనైతే వీడియోని చాలా ఫాస్ట్ ఫార్వర్డ్గా అయితే మీకు చూపెడుతున్నా. లేకపోతే నాకైతే కలర్ చేయడానికి ఈ గోల్డెన్ కోట్ చేయడానికి ఒక 1 అవర్ అయితే పడింది. అంటే నేనైతే వీడియోలో ఉంటే ఫ్రంట్ సైడ్ చేసిన, కానీ బ్యాక్ సైడ్ మొత్తం అయితే వేసిన. బ్యాక్ సైడ్లో మొత్తం జ్యువెలరీ మనం చేసినాం. కిరీటాలకి అయితే మెయిన్లీ చాలా ఎక్కువ టైం అనేది పడింది. మొత్తం అయితే వీడియోలో చూపెట్టిన, లాస్ట్ అయితే తప్పకుండా చూడాలి. అండ్ చేయిల రుద్రాక్షమాల ఇంకా అటాచ్ చేయాలి. అదైతే ఇంకా చూసుకోవచ్చు, పుస్తకంకి ఇవిట కలర్ చేసేస్తున్నాం. ఈ పార్ట్ అనేది గోల్డెన్ ఆర్ రెడ్ అయితే రాబోతుంది, ఇంకా తెలియదు. అండ్ అలాగే కడియంకి కలర్ చేసేస్తున్నాం. కమలం పువ్వు ప్రతి ఒక్క ఏలకి అయితే మనం ఉంగురాలు అయితే పెట్టినాం కాబట్టి అన్నిటికీ అయితే కలర్ చేసేస్తున్నాం. అండ్ అలాగే పాఠ్యమ్మ అయితే ఉంది కదా చేయిలో, దానికి కూడా కలర్ చేసేసినాం. అండ్ అలాగే ఇటు సైడ్ ఉన్న చేయికి అన్ని ఉంగరాలు అయిపోయినాయి.
ఇప్పుడైతే గణేషుడు పైన మొత్తానికైతే అయిపోయింది ఈ గోల్డెన్ కోట్. ఇప్పుడైతే జస్ట్ సైడ్ ఫేసెస్ పైన చేసేద్దాం. ఇప్పుడైతే నేను చేయడం స్టార్ట్ చేసేసిన తొందరగా సైడ్ ఫేసెస్ అనేవి కంప్లీట్ చేసేసాం. అండ్ అలాగే నేను కంప్లీట్ చేసినాక బ్యాక్ సైడ్ నుంచి కూడా మొత్తం చేయాలి. సపోజ్ ఈ పట్టి పైన అండ్ అలాగే బ్యాక్ సైడ్ కడియం అదంతా అయితే నేను చేసుకోవాలి ఆఫ్లైన్లో, ఎందుకంటే వీడియో లెంత్ ముందే చాలా ఎక్కువ ఉంది. కానీ ఈ వీడియోలోనే మొత్తం ఫైనల్ లుక్ అనేది చూపెడతా. సో మొత్తానికైతే ఇప్పుడు సైడ్ ఫేసెస్కి సంబంధించి కిరీటాల పైన అప్లై చేసేస్తున్నాక ఇదైతే నేను మొత్తం రికార్డ్ చేయలేదు, ఎందుకంటే సేమ్ మెయిన్ కిరీటం పైన ఎలా వేసినాం ఆ విధంగానే. అండ్ అలాగే మెయిన్ కిరీటం పైన ఇంకో సన్న లేయర్ అనేది వస్తుంది, మీకు కనిపిస్తుంది కాక బ్యాక్ సైడ్ ఆడ నుంచి మేము మొత్తం అయితే కవర్ చేసిన, అంటే మొత్తం కలర్తోనైతే వేసేసిన మొత్తం బ్యాక్ సైడ్ వరకు. ఎందుకంటే మనం గణేశుడికి సంబంధించి ఒక బయట ఊరేగింపు చేసేటప్పుడు అంతా కనిపిస్తుంది బ్యాక్ సైడ్ నుంచి కానివ్వండి. మొత్తం అయితే నేను వీడియోస్లో మీకు చూపడుతూనే ఉంటాను, అందుకనేసి మనం మొత్తం అయితే గణేశుని 3Dగా అయితే కంప్లీట్ చేస్తున్నాం. అండ్ అలాగే చూసుకోవచ్చు ఇప్పుడైతే మొత్తం అయిపోయింది, బ్యాక్ సైడ్ నుంచి చేసిన అని చెప్పినాగా చూసుకోవచ్చు ఎంత నీట్ ఫినిషింగ్తోనైతే వచ్చేసింది కదా. మొత్తం ఎల్లో కలర్ని చేసేసినాం. అండ్ అలాగే స్నేక్స్ పైనుంచి మొత్తం కింది వరకు చూసుకోవచ్చు ఇక్కడైతే వేసేసినాం కలర్ అనేది మొత్తానికి. ఇక దీన్ని చైన్కి బిట్ట వేసేసిన చెప్పినాక చైన్ చేసి ఇప్పుడతాను చూసుకోవచ్చు. చెవులో ఉన్న కమ్మలకి అండ్ అలాగే అన్ని ఉంగరాలకి అన్ని జ్యువెలరీకి అయితే ఈ కలర్ కోట్ చేసేసినాం. ఒక్కసారి అయితే వైడ్ యాంగిల్లో చూడండి ఎలా ఉంది. మొత్తానికైతే చూసుకోవచ్చు సైడ్ హ్యాండ్స్కి కానివ్వండి ఇటు సైడ్ హ్యాండ్స్కి మొత్తానికైతే అయిపోయింది ఈ కోట్ అనేది ఎల్లో. ఇప్పుడైతే నెక్స్ట్ వీడియోలో మనం ఇది స్కిన్ కలర్ చేస్తాం. ఆ వీడియో వీడియో తప్పకుండా లాస్ట్ అయితే చూడాలి. ఈ వీడియో ఏ విధంగా అయితే లాస్ట్ అయితే చూసినారు కానీ మొత్తానికి అయితే వైడ్ యాంగిల్లో లుక్ మొత్తానికైతే చూసినారు మన గణేష్ మ్యాచ్ పైన గోల్డెన్ కలర్కి అంటే ఫస్ట్ కోట్ ఎల్లో అయిపోయింది. ఇప్పుడు అయితే మనం ఈరోజు ఈవినింగ్ అయితే మన గణేష్ మ్యాచ్కి సంబంధించి స్కిన్ కలర్ అనేది మొత్తం 100% కంప్లీట్ చేసేస్తాం షేడ్తో సహా. అంటే పోయినసారితో షేడ్ అనేది ఒక 1 డే అయితే లేట్ ఇచ్చినాం, కానీ ఇప్పుడైతే మనం కలర్ చేయగానే అప్పుడే షేడ్ ఇచ్చేస్తాం. అండ్ అలాగే చూసుకోవచ్చు ఇప్పుడు వరకు మనం చేసిన అప్డేట్స్ మొత్తం ఎల్లో కోట్ అయిపోయింది. దీనిపైన డైరెక్ట్ గోల్డెన్ కలర్ చేయొచ్చు. ఇప్పుడైతే మనం ముందు అయితే స్కిన్ కలర్ అయితే ఫస్ట్ కోట్ చేయాలి, అదైతే ఈరోజు ఈవినింగ్ తప్పకుండా అయిపోతుంది. అందుకనేసి ఈవినింగ్ వీడియో అండ్ అలాగే మార్నింగ్ వీడియో చూడడానికి చాలా థ్యాంక్స్.